దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ 7వ మాసములో 2వ పరిశుద్ధ పునరుత్థాన దినమున వేదాంత విద్య థియలాజికల్ సండేగా మరి ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో విశ్వాసమును తెలుసుకునుట, దానిని ఆచరించుట. కాబట్టి విశ్వాసమును తెలుసుకోవాలి, తెలుసుకున్న ఆ విశ్వాసమును ఆచరించాలి. కాబట్టి విశ్వాసము అంటే ఏంటి అనేటటువంటిది మనకు తెలుసుకోవటం అనేటువంటిది కొత్తేం కాదు. వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాటలను వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసము అంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం మనందరికీ తెలుసు. 10వ అధ్యాయంలో కూడా విశ్వాసము అనేటటువంటిది అదృశ్యమైనటువంటిది ఉన్నది అని నమ్ముటమే విశ్వాసము. కంటికి కనబడుతున్నది నమ్మటం కాదు. విశ్వాసం అంటే కంటికి కనబడినటువంటి దాన్ని నమ్మటమే విశ్వాసం. కాబట్టి మన కంటికి కనబడినటువంటిది దేవుడు. ఆ దేవుడు ఉన్నాడు అని మనం ఎలా తెలుసుకుంటున్నామంటే ఆయన మాటలు వినుట వలన ఆయన ఉన్నాడు అని తెలుసుకుంటున్నాం. అందుకే నీ పేరు ఏంటి అని అడిగితే నా పేరు ఉన్నవాడను అనువాడను అని చెప్పాడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మోషేకు. సో విశ్వాసమును తెలుసుకునుట, దానిని ఆచరించుట అనేటటువంటి అంశమును మనము ఈ రోజున ధ్యానిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధనలు లేదా వాక్య ధ్యానములు మనం ప్రారంభిస్తాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, మీరిచ్చిన ఈ సమయంలో భూమి మీద బ్రతికిన మానవుడు ప్రతిదీ తనంతట తాను తెలుసుకుంటూ ఉన్నాడు. కానీ తెలుసుకోవలసినది ఒకటి ఉంది అని తని ప్రభు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ పునరుత్థాన దినమున మా కొరకు మీరు ఇచ్చినటువంటి అంశమును తన ప్రభు ఆత్మను ధ్యానించి ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించేటటువంటి మీ మహాకృపను విస్తరింపచేయమని యేసుక్రీస్తు నామములో తనని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుండి ఒక పాట పాడుకొని ఆ తర్వాత మన వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 556 556 హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది ఒక కేక నాకు. ఈ కేక ఎవరు అనంటే బాప్తిస్మం నుంచి యోహాను గురించి రాయబడినటువంటి లేఖనం ఇది. కాబట్టి 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తే 40వ అధ్యాయంలో అరణ్యములో ఒక కేక వినపరుచు ఉన్నది అని చదివిస్తాడు. ఆ కేక బాప్తిస్మం నుంచి యోహాను గారు మారు మనసు పొందండి అనేటటువంటి ఆ కేక, ఆ సువార్త ప్రకటించేటటువంటి దాన్ని మరి ఇక్కడ పాట రూపంలో ఒక భక్తుడు రాశాడు. అనగా ఏదున్నా మనకు కలిగి ఉన్నప్పుడు ఏదైనా చేయాలి, లేనప్పుడు మనం ఏది కూడా చేయలేము. కాబట్టి ఈ పాట అసలు ఎవరి జీవితంలో కూడా పాడేటటువంటి ప్రసక్తి రాకూడదు అనేటటువంటి ఆ దృక్పథంతో మనం ఉండాలి. అయినా ఈ సందర్భంలో మరొకసారి మనకు అంశం ఇవ్వబడినటువంటి దానికి అనుగుణంగా ఈ యొక్క పాటను మనం పాడుతూ ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు మనం సిద్ధపరచుకున్నాం. హృదయారణ్యములో నే కృంగిన సమయములో, హృదయారణ్యములో నే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు, ఒక కేక నాకు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు ప్రభు గీతము. నాకు స్వరము ఉన్నంత వరకు
పాడలేదు ప్రభు గీతము, స్వరమంతా పోయాక, స్వరమంతా పోయాక పాడాలని ఉంది ప్రభు గీతము, పాడాలని ఉంది ప్రభు గీతము, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను, చేయాలని ఉంది ప్రభు సేవను, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము, దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలని ఉంది ప్రభువాక్యము, చదవాలని ఉంది ప్రభువాక్యము, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు, నాకు ధనము ఉన్నంత వరకు ఇవ్వలేదు ప్రభు సేవకు, ధనమంతా పోయాక, ధనమంతా పోయాక ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, ఇవ్వాలని ఉంది ప్రభు సేవకు, వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నేను రోగినై పడి ఉన్నప్పుడు పిలువలేదు ఏ మనుష్యుడు, నేను రోగినై పడి ఉన్నప్పుడు పిలువలేదు ఏ మనుష్యుడు, పిలువగానే నా ప్రభువు, పిలువగానే నా ప్రభువు పిలిచెను ప్రేమతో ఈ పాపిని, పిలిచెను ప్రేమతో ఈ పాపిని,
వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. క్రైస్తవులు హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగిన నామములకు మరొకసారి హృదయపూర్వకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, విశ్వాసమును తెలుసుకున్న ఆ విశ్వాసమును జీవితంలో ఆచరిస్తూ, ఆ విశ్వాసం అనేటటువంటి పునాది మీద ఈ యొక్క దేవుని ఇల్లు లేదా దేవుని ఆలయం అనేటటువంటి ఈ భవిష్యత్తును, ఈ జీవితాన్ని కట్టుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి విశ్వాస క్రైస్తవులు ఆయనకు అవసరం, కానీ క్రైస్తవులు ఆయనకు అవసరత లేదు. అందుకే ఆయన ఈ లోకానికి మతాన్ని స్థాపించుకోవడానికి కాదు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా రహస్య రాకడకు, అనగా తనను వివాహం చేసుకునేటటువంటి పెళ్లి కుమార్తెలుగా తయారు చేసుకోవటానికి ఆయన సిద్ధపడుతున్నారు. మరి మతము అనంటే ఏ మతమైనప్పటికీ కూడా అందులో విగ్రహ ఆరాధన ఉండకూడదు. అది విగ్రహ ఆరాధన ఉన్న ప్రతి స్థలము కూడా అది అపవాది అయినటువంటి సాతాను యొక్క స్థలం, అది దేవుని స్థలము కానే కాదు. అందుకే ప్రత్యేకంగా ఆయన ఆజ్ఞలను విడుదల చేస్తూ, ఆ ఆజ్ఞలలో ఆయన సెలవిచ్చినటువంటి మాట, ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నీళ్ళలో కానీ ఏ రూపమును చేసుకునకూడదు, వాటిని పూజించకూడదు. అంటే మన విశ్వాసము గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కనబడనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి కనబడనటువంటి దేవుణ్ణి మనము ఏదో ఒక రూపము చేసుకొని దానిని మనము ఆరాధిస్తున్నట్లయితే, పూజిస్తున్నట్లయితే, వాటి ముందు మనము నిలబడి మొక్కుబళ్ళు అర్పిస్తూ ఉన్నట్లయితే, వారి విశ్వాసము కనబడని దేవుని మీద కాదు, వారి కంటి ముందు వారు తయారు చేసుకున్నటువంటి ఆ రూపం మీద వారికి విశ్వాసం ఉంది. గనక వారందరూ ఎవరు అనంటే అవిశ్వాసులు, అనగా దేవునికి ఇష్టము లేని ప్రజలు అని దాని అర్థం. మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశములో నుంచి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఎర్ర సముద్రమును కూడా దాటించాడు. వారికి కావలసిన ప్రతిదీ దేవుడు తెలుసుకొనే ఇస్తూ ఉన్నాడు. అయితే 40 దినముల కొరకు మోషే సీనాయి పర్వతం మీదికి కనబడనటువంటి దేవుడు వినిపించేటటువంటి వాక్యం తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ 40 దినములు ఎప్పుడైతే దేవుడు వాక్యమును తీసుకురావడానికి వెళ్ళాడో, ఈ లోపు ఈ క్రింద ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా కనబడకుండా దేవుడు వారికి మేలు చేస్తూ, వారి ప్రతి అవసరతను తీరుస్తూ, మరణము నుండి, శత్రువు నుంచి తప్పించినటువంటి ఆ దేవుణ్ణి వారు వారి చేతులతో చేసుకోవాలనుకున్నారు. వారు ఒక రూపమును చేసుకోవాలనుకున్నారు. కాబట్టి వారు ఎప్పుడైతే వారి చేతులతో ఒక రూపమును చేసుకొని, ఆ రూపమునకు ఏమంటున్నారంటే, మేము చేసుకున్న ఈ బంగారముతో చేసుకున్న ఈ దూడ, ఈ దూడనే, ఈ రూపమే, ఈ విగ్రహమే మమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి, బానిసత్వములో నుండి బయటికి తీసుకొని వచ్చింది అని అక్కడ ఆరాధిస్తూ, తింటూ, త్రాగుతూ, నాట్యమాడుటకు వారు నిలవబడ్డారు. ఆ కార్యమును కూడా వారు చేశారు. అప్పుడు దేవుడు వారి మీద మహాకోప ఉద్రేకుడయ్యాడు. ఆ సమయంలో దేవుడు వారిని చంపేయాలనుకున్నాడు. అంటే దేవునికి నచ్చనిది ఏదైనా ఉంది అని అంటే
విగ్రహ ఆరాధన ఒక్కటే. ఇది దేవునికి అస్సలు నచ్చదు. వేశ్యనైనా నచ్చుతుంది ఆయనకి. ఎంత ఘోరమైనటువంటి పాపము చేసిన వాడైనా నచ్చుతాడు. కానీ తన స్థానములో ఇంకొకరిని పెట్టి దానికి ఆరాధనలు పూజలు చేస్తే మాత్రము అస్సలు సహించు. వాడిని చంపేస్తాడు దేవుడు. కాబట్టి విశ్వాసమును తెలుసుకొని దాన్ని ఆచరించండి. అంటే మొట్టమొదట విశ్వాసము తెలుసుకోవటము అనంటే నాకు కనబడే దేవుడు వద్దు అనుకోవటమే విశ్వాసం. నాకు దేవుడు కనబడాలి అనుకుంటే అది విశ్వాసం కాదు. అందుకే దేవుడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ కూడా కనబడ్డాడని బైబిల్లో రాయబడలేదు. మోషే కూడా, అయ్యా నేను నీ రూపమును చూడాలని ఇష్టపడుతున్నానని ఈ 40 పగలు 40 రాత్రులు నీవడిగిన విధంగా ఉపవాసం ఉన్నాను కదా అంటే, నేను వాక్కునిస్తాను కానీ నన్ను చూడనివ్వను అని అన్నాడు. ఇంతగా నువ్వు బ్రతిమలాడుతున్నావు గనక, బలవంత పెడుతున్నావు గనక, అదిగో ఆ రాతి సందులో నుండి నీవు చూడు, అలా నేను వెళుతూ ఉన్నప్పుడు నీకు నా ముఖం కనబడుతూ చూసుకో అన్నాడు. కానీ ఆ ముఖం కనబడలేదు. ఆ బండ సందులో నుండి చూసినప్పుడు తన యొక్క మహిమ కనబడింది. ఆ గొప్ప వెలుగు కనబడింది కానీ తన రూపం కనబడలేదు. మహిమ ఆ వెలుగు కనబడితేనే తన ముఖ వర్చస్సు మారిపోయింది. దేవుని వాక్కును చేతిలో పలకల రూపంలో పట్టుకొని వస్తే క్రింద ఉన్న ఇశ్రాయేలులు తన ముఖమును చూడలేకపోయారు. అంతగా ఆ యొక్క వెలుగులో తన ముఖము ప్రకాశించుచున్నది. ఇక్కడ విగ్రహ ఆరాధన చేసి విశ్వాసులుగా ఉన్న వీరు అవిశ్వాసులుగా మార్చబడినందుకు ఒక దైవత్వాన్ని చూడలేకపోతూ ఉన్నారు. దైవత్వపు యొక్క ప్రకాశమైన వెలుగును చూడలేకపోతూ ఉన్నారు. ఆ వాక్యము కలిగినటువంటి ఆ పలకలు ఆ విగ్రహాన్ని కాల్చేసింది. అంటే దాని అర్థం ఏంటి? విగ్రహాన్ని వాక్యము కాల్చేసింది అంటే అర్థం ఏంటి? విగ్రహ ఆరాధన భూప్రపంచములో ఉండటం దేవునికి ఇష్టం లేదు అని అర్థం. ఈ విషయము జ్ఞాపకం చేసుకుంటూ ఆ విశ్వాసమును నువ్వు తెలుసుకుంటేనే అదృశ్యమైన దాన్ని కలిగి ఉండాలి, కానీ దృశ్యమైనటువంటి దాన్ని మనం కలిగి ఉండద్దు. ఎవరైనా అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనమును చదివినప్పుడు మనం చూసినట్లయితే, అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనమును చదవండి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయలేరు. కాబట్టి దేవుని పేరు మీద ఇచ్చేటటువంటి బలులే ఏ కార్యమును కూడా నెరవేర్పులోనికి తీసుకురావు అని అంటే, మనము ఆరాధిస్తున్న మన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన యెహోవా దేవుడు పెట్టిన పద్ధతుల ప్రకారంగానే బలర్పిస్తే ఏ విధమైనటువంటి మేలు జరగనేరవు అని రాయిస్తున్నప్పుడు, ఇక ఎవరో ఏదో రూపము చేసుకున్నటువంటి వారి ద్వారా చేసేటటువంటి వాటిని దేవుడు ఎలా ఇష్టపడతాడు? అది ఇక్కడ మొదటి మాట ఏమని రాశాడు అని అంటే, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ. ఛాయ అంటే షాడో. ఇంగ్లీష్లో ఏమని ఉందమ్మా? ఇంగ్లీష్లో ఏమని ఉంది? 10th chapter 1st verse Hebrews. షాడో అనగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన రాబోచున్న మేలులకు, అనగా రాబోచున్నటువంటి యేసు ద్వారా కలగబోయేటటువంటి మేలులకు అది ఛాయ, షాడో. అది కనబడేది కాదు. కాబట్టి నీడను చూసి ఎవరో వచ్చారు అని అంటాం. నీడ ఎప్పుడు మనకు కనబడుతుంది అని అంటే, వెలుగు అనేటటువంటిది, ది లైట్ అనేటటువంటిది ఒక వ్యక్తి మీద పడ్డప్పుడు ఆ వ్యక్తి యొక్క షాడో ఆ
నేల మీద కానీ లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు మీద కానీ గోడ మీద కానీ పడుతుంది. ఆ విధముగా ఇది రాబోచున్నటువంటి మేలులకు ఛాయ, అంటే కనబడేది కాదు. ఇంకా మీరు 11వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే మొదటి వచనంలో విశ్వాసము అనినది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. అదృశ్యమైనవి అంటే మన కంటికి కనబడనటువంటిది ఉన్నవి అనుటయే, అది రుజువు చేసుకుని బ్రతకటమే విశ్వాసము. అది కలిగి ఉండి ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. దేనికి నిరీక్షణ కలిగి ఉండాలి? ఈ రోజు నాకు కనబడని దేవుణ్ణి నేను ఒక రోజు చూడాలి. వన్ డే ఐ హావ్ టు సీ మై గాడ్. కాబట్టి ఈ రోజు నేను చూడటం లేదు. ఈ రోజు నాకు విశ్వాసం ఉంది, నేను చూడని నాకు కనబడని దేవుడే నన్ను నడిపిస్తున్నాడు, నన్ను పుట్టించాడు, నా భవిష్యత్తును తీర్చిదిద్దాడు. కాబట్టి నా జీవితం ముగించబడిన తర్వాత నన్ను పుట్టించి నన్ను నడిపించి నాకు ఒక ఆత్మికమైన స్థాయిని కలగచేసి నా కొరకు మరణించి తిరిగి లేచి నా పాపాలన్నిటి నిమిత్తము ఆయన శిక్షను అనుభవించి నాకు పాపక్షమాపణిచ్చిన ఆ దేవుణ్ణి నేను చూడాలి అన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. తుచ్చమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు కలిగి ఆ కోరికలను మనము నెరవేర్చుకుని చూడాలి అనేటటువంటి నిరీక్షణ మనకు ఉండకూడదు. దేవుని యొక్క కోరిక మన జీవితంలో తీర్చబడి ఆ దేవాది దేవుణ్ణి మనము చూడాలి అనేటటువంటి ఆ యొక్క నిరీక్షణ నీవు నేను కలిగి ఉండాలనేటటువంటి ఆ భావము దేవుడు మనకు ఇస్తున్నాడు. కాబట్టి డెఫినేషన్గా విశ్వాసమును తెలుసుకునుట అంటే విశ్వాసం అంటే ఇది. కాబట్టి విశ్వాసము క్రీస్తు గూర్చినటువంటి మాటలను తెలుసుకునుటయే విశ్వాసం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క విషయాలు తెలుసుకుంటున్నప్పుడు దేవుడిచ్చిన వాక్కులలో ఆయన ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ లేదా మొదటి ఆజ్ఞ మీరు చూడండి. నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 20. ఎలాగో మనం ఈ రోజున డిజిటల్ కూడా ఉంది. మనం నిర్గమకాండం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఒకసారి చూద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. తెలుసుకునుట, విశ్వాసమును తెలుసుకునుట అంటే క్రీస్తు మాటలను వినుట, అనగా దేవుని మాటలను వినుట. కాబట్టి వివరించి చెప్తున్నాడంట. ఏమని? నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట దేవుని మాటలను వినుట. కాబట్టి దేవుని యొక్క మాట నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఉంటే ఏమైందో ఇదే నిర్గమకాండం 32వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడో మీరు చూసుకోండి. తర్వాత చూడండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 7వ వచనమును అక్కడ 4వ వచనములో అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేశాను. ఎవరు? అహరోను. ఇశ్రాయేలీయులు బలవంత పెట్టినందుకు, మాకు కావాలి 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 కావాలి, మాకు ఇదే కావాలి ఇదే కావాలని బలవంత పెట్టినందుకు అహరోను చేశాడట. చేస్తే ఏమైంది? అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఎంత ఘోరమైన ప్రజలండి. వారు చేతులతో వారి మీద ఉన్నటువంటి బంగారమును కాల్చి దాన్ని కరిగించి వారు ఒక దూడను చేసి, ఇగో ఈ దూడనే మనల్ని ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వచ్చిన దేవుడు అని పేరు పెట్టారట.
కాబట్టి ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మీరు ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నారు. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఎంత క్లియర్గా నీవు చదువుకుంటున్నా నీ బైబిల్లో రాసింది. ఆ రోజు ఆ దేవుడు విడిపించిన నా ప్రజలు అన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నా ప్రజలు అన్నాడు. మోషేతో అంటున్నాడు, నా ప్రజలను నువ్వు విడిపించాలి, నా ప్రజలను నువ్వు తోడుకొని పోవాలి అన్నాడు. నా ప్రజలు అన్న ఆ దేవుడు ఇప్పుడు మనం చదివిన నిర్గమకాండం 32వ అధ్యాయంలో నీ ప్రజలు అన్నాడు. చూసారా, దేవుని ప్రజలు కాస్త ఒక మనిషికి సంబంధించిన ప్రజలుగా మార్చబడ్డారు. కాబట్టి నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చేస్తాను అని దేవుడు అంటున్నాడు. సంసోను చరిత్రలోనికి వెళ్ళండి ఒకసారి. సంసోను చరిత్రలోనికి వెళితే మీ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ అంటే దేవునికి సంబంధించినటువంటి వారిలో నుంచి ఇష్టపడక విగ్రహ ఆరాధన చేస్తున్నటువంటి వారిని ఇష్టపడ్డందుకు సంసోను మీద దేవుని కోపం మండింది. తన కళ్ళను పొడి చేసేటటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొచ్చాడు. ఒక బానిసగా బ్రతికేటటువంటి బ్రతుకు తీసుకొచ్చాడు. పశువులు తిరుగటి రాయి మీద ఒక పిండిని తయారు చేయాల్సిన దాన్ని పశువు స్థానంలో సంసోనును కట్టి ఆ తిరుగటి రాయిని తిప్పేటట్టుగా చేసి తయారు చేశారు. తల్లి గర్భములో ఉన్నప్పుడు అభిషేకించబడ్డాడు. దేవుని కొరకు అభిషేకించి పుట్టినటువంటి వాడు వద్దనుకున్నాడు దేవుడు. నేను అభిషేకించినప్పటికీ కూడా, తల్లి గర్భములో నేను నిన్ను నాజీరు చేసినప్పటికీ కూడా నా పని కొరకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఆ దేవునికి సంబంధించినటువంటి వారు నీ జీవితంలో ఇష్టపడకూడదు అన్నందుకు ఇష్టపడ్డందుకు సంసోను చరిత్ర ఎలా హీనాతిహీనంగా దయనీయమైనటువంటి స్థితికి తన చేతులతో తానే పాడు చేసుకున్నాడు చూడండి. ఎందుకంటే 32లో చూసా, వారు చెడిపోయిరి అన్నాడు. త్వరగా అంటున్నాడు, త్వరగా వారు తొలగిపోయారు. ఇంత త్వరగా వారు తొలగిపోయారు. ఎక్కడ పెట్టారండి విశ్వాసం? అంతకుముందు ఎలా మొరపెట్టారో మనం చూసాంగా. కనబడని దేవునికి 2వ అధ్యాయంలోనికి రండి. కనబడని దేవునికి ఎలా మొరపెట్టారో నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనం చూడండి. ఎలా మొరపెడుతున్నారు? 23వ వచనం నుంచి చూడండి. అనేక దినములు జరిగిన మీదట వెట్టి పనులను బట్టి విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి దేవుని యొద్దకు చేరను. కనబడని దేవుని యొద్దకు చేరిందండి. వెట్టి చాకిరీ చేస్తున్నారట. అంటే పని చేస్తున్నారు, కానీ దానికి తగినటువంటి రాబడి రావటం లేదు.
అయినా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఎన్నాళ్ళు ప్రభువా ఈ దయనీయమైనటువంటి పరిస్థితి అని కనబడని దేవునికి, సృష్టికర్తకు మొర పెడితే ఆ మొర దేవుడు వినను. చదవండి. దేవుని వద్దకు చేరను, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేలులను చూచెను, దేవుడు వాని యందు లక్ష్యం ఉంచెను. వాట్ ఎ గ్రేట్ స్టార్ట్ ఇజ్రాయెలైట్స్ ఈస్ హ్యావింగ్. ఎంత చక్కటి ప్రారంభము వారు కలిగి ఉన్నారో చూడండి. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇంగ్లీష్లో ఏమన్నా రాస్తున్నాము? హల్లెలూయా. అంటే వారి మీదనే పూర్తి ధ్యాస ఉందంట దేవునికి. ఇక వేరే ధ్యాస లేదట దేవునికి. వీళ్ళకు దేవుని మీద ధ్యాస ఉంది, కనబడని దేవుని మీద విశ్వాసంతో ధ్యాస ఉంది. దేవునికి వారి మీదనే ధ్యాస. అందుకొరకు దేవుడు గొర్రెలను మేపుకుంటున్నటువంటి అరణ్యములో ఉండే మోషే దగ్గరికి వెళ్ళాడు. 3వ అధ్యాయంలో ఆ పొద మండుతా ఉంది, కాలిపోవటం లేదు. ఇది ఎలా సంభవము? మండుతున్నటువంటి పొద కాలిపోయి బూడిద కాకుండా ఎలా ఉంది? ఈ వింత ఆశ్చర్యాన్ని నేను దగ్గరికి వెళ్ళి చూస్తానని మోషే ఆ గొర్రెలన్నిటినీ ఒక ప్రక్కకు పెట్టి ఆ పొద దగ్గరికి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుంటే ఒక స్వరం వినబడుతూ ఉంది, దగ్గరికి రావద్దు అంటుంది. నీవు దగ్గరికి రావద్దు. ఎందుకు అని అడిగాడు మోషే. అసలు పొదలో నుండి స్వరం వినబడటం ఏంటండి? అది కూడా మండుతున్నటువంటి పొదలో నుండి స్వరం వినబడటం ఏంటి? ఒకటి పొద కాలిపోవటం లేదు, పొదలో నుండి బ్రతికి ఉన్నటువంటి వారి స్వరం వినబడతా ఉంది. గడిచిన వారము, గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాము, దానియేలు సింహపు గుహలో ఉన్నాడని. సింహము ఆకలితో ఉంది. ఆకలితో ఉన్నటువంటి ఆ సింహమునకు ఆహారముగా దానియేలు గారిని సజీవంగా వేశారు. ఒక అన్యుడైనటువంటి రాజు, విగ్రహ ఆరాధన చేసేటటువంటి ఒక రాజు రాత్రంతా ఏం చేస్తుండండి? దానియేలు సజీవుడైనటువంటి దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ దేవుని సన్నిధిలో రాత్రంతా గడిపాడు. తాను నమ్మినటువంటి విగ్రహాలను నమ్మలేదు. దానియేలు నమ్మినటువంటి విశ్వాసం ఉంచినటువంటి సృష్టికర్తని యెహోవాను దగ్గర రాత్రంతా ఉపవాసం ఉండి దేవుని దగ్గర కూర్చాడు. తెల్లారి ఇంకా చీకటిగా ఉండగానే తెల్లారి గుహ దగ్గరికి వచ్చి దానియేలు అని పిలుస్తూ ఉన్నాడట. నిత్యము నువ్వు ఆరాధిస్తూ ఉన్నటువంటి, నిత్యము నువ్వు సేవించుచు ఉన్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగనా అని పిలుస్తున్నాడట. వాట్ గ్రేట్ ఫెయిత్ ఈస్ హ్యావింగ్. ది జెంటైల్ కింగ్ ఈస్ హ్యావింగ్ ది గ్రేట్ ఫెయిత్. అక్కడ ఆహారముగా వేశారు. ఆహారము కాలేదు అని నమ్మాడండి. చనిపోలేదు అని నమ్మాడండి. చనిపోయాడు అని నమ్మి ఉంటే అతడు వచ్చి దానియేలు అని పిలిచేవాడు కాదండి. పిలిస్తే లోపల నుండి స్వరం వినబడతా ఉందండి. ది కింగ్ ఈస్ లిజనింగ్ ది వాయిస్ ఫ్రమ్ ది డెన్. సజీవుని యొక్క స్వరం వినిపిస్తూ ఉన్నాడు. రాజా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు మేలు చేయును గాక అంటూ ఉన్నాడు. నేను దేవుని దృష్టికి భక్తి గలవాడిగా కనబడి తిని గనక, నేను దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడి తిని గనక, దేవుడు తన దూతను పంపి సింహములు నాకు హాని చెయ్యకుండా, వాటికి నేను ఆహారం కాకుండా వాటి నోర్లను మూయించాడు అని చెప్తున్నాడు దానియేలు. అది విశ్వాసం అంటే, అది ఆచరించటం అంటే, అది బ్రతకటం అంటే. ఒక దగ్గర ఒక మాట, ఇంకొక దగ్గర ఇంకొక మాట మాట్లాడటం విశ్వాసం కాదు. ఒక దగ్గర నేను
ఆరాధించను, నేను పూజించను, నేను వాటి జోలికి పోను. ఇంకొక దగ్గర నేను ఆరాధిస్తాను, నేను పూజిస్తాను. ఈ ఓడ మీద కాలున్నప్పుడు ఈ ఓడ మాట, ఆ ఓడ మీద కాలున్నప్పుడు ఆ ఓడ మాట. అబద్ధమనే ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు ఒక సమయం వచ్చినప్పుడు చిన్న గాలికి ఆ ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోతుందని యేసు మనకు ఉపమానం చెప్పలేదా? ఆయన మనకు పారబుల్స్ చెప్తూ చెప్పలేదా? బండ అంటే సత్యం అండి. సత్యం మీద నీ భవిష్యత్తును కట్టుకో, సత్యం మీద నీ యొక్క జీవితాన్ని కట్టుకో. అది బండ. ఇసుక మీద ఇల్లు కట్టుకోవటం అంటే అబద్ధాల మీద ఇల్లు కట్టుకోవటం. అబద్ధానికి జనకుడు అపవాది సాతాను. డోంట్ యు నో దిస్? నోరు తెలిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నావంటే నీ అబద్ధం మీద నీ భవిష్యత్తును కట్టుకుంటున్నావు. అది ఏదో ఒక రోజున నీ జీవితాన్ని పతనం చేస్తుంది. కాబట్టి పతనం కాకముందే మెల్లనైనటువంటి స్వరముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు కఠినంగా మాట్లాడాడు ఇశ్రాయేలీయులతో. వీళ్ళకి ఇప్పుడే కాల్ చేస్తాను మోషే, నేను పశ్చాత్తాపడుతున్నాను, వీరి మొర ఎందుకు నేను విన్నానా? 2వ అధ్యాయంలో ఎందుకు వీరి మీద జాలి పడ్డానా, ఎందుకు వీరి మీద నేను ధ్యాస పెట్టానని బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడే వీరిని కాల్ చేస్తానంటే మోషే అన్నాడు, బ్రతిమిలాడుకున్నాడు దేవుడు. వద్దు ప్రభువా, వారిని కాల్ చేస్తే ఐగుప్తుల ప్రజల మధ్యలో నీవు దూషించబడతావు, నువ్వు నిజమైనటువంటి దేవుడు కాదు, వాళ్ళని చంపడానికి దేవుడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడని అంటారు. కాబట్టి వద్దు ప్రభు అని దేవుడిని బ్రతిమిలాడుకున్నాడు. అవసరమైతే నా పేరు జీవ గ్రంథంలో నుండి తీసేయని దేవుడిని మోషే అడిగాడు. వాళ్ళను చంపకు, నా పేరు తీసే జీవ గ్రంథంలో నుండి. వాళ్ళను బ్రతకని అన్నందుకు దేవుడు వారి మీద మోషేను బట్టి వాళ్ళు వదిలేశాడు. అప్పుడు అక్కడ వదిలేసిన వారి మనస్సు మారలేదు, వారి ఆలోచన మారలేదు, వారి జీవిత విధానం మారలేదు. అందుకే అరణ్యములో శవాలుగా రాలిపోయి అని రాయించారు. అది చదివినప్పుడు చాలా బాధ అనిపించింది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ వారు బయటపడ్డప్పటికీ కూడా వారి జీవితం ఎలా ముగించబడుతూ ఉందని మనం గమనించినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరిలో ఇశ్రాయేలీయుల దేవుని కోపం మండిందా మండలేదా చూడండి. 16 విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. దేవునికి కోపము విని కూడా, విన్నాక కూడా బ్రతుకులను మార్చుకోకుండా, జీవితాన్ని సరి చేసుకోకుండా దేవునికి కోపము పుట్టించిన వారు ఎవరు? మోషే ద్వారా ఐగుప్తులో నుండి బయటికి నడిపించిన ఇశ్రాయేలులే కదా. ఈ రోజు ఈ సందేశంలో ఆ ఇశ్రాయేలు అయితే ఈ రోజున క్రైస్తవులు ఉంటే, నామకార్థ క్రైస్తవులుగా ఉండి ఇశ్రాయేలు యొక్క తలంపులతో నీ తలంపులు కలుస్తూ ఉన్నట్టుగా ఉంటే, ఈ వర్తమానము ద్వారా ఇప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. స్టిల్ యువర్ లార్డ్ ఈస్ లవింగ్ యూ వెరీ మచ్. ఏం జరగబోతుందో నీకు తెలీదు, ఏం జరుగుతుందో నీ దేవునికి తెలుసు. నీకు తెలియదు, నీకు మంచి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవునికి తెలుసు అది మంచా చెడా అనేది. దేవుడు అంతా మంచి చేసి ఈ మంచిదే మీరు బ్రతకండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ జనాలు ఎలా తయారయ్యారో తెలుసా అండి? చెడు కోరుకొని ఆ చెడును మంచి చేసి బ్రతుకుతారట. దేవుడు మంచి చేసి అనుభవించండి రాని మంచి మనకి ఇచ్చిపోతే దాని పక్కన పెట్టి చెడును ఎన్నుకొని నేను చెడును మంచి చేస్తాను. ఎప్పుడు జరగాలండి? దేవుడు చేస్తేనే జరగలేదు ఇశ్రాయేలీయులలో మంచి.
యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఇక్కడ బ్రతికితే ఇది జరగలేదు. ఎంతమంది అండి? 11 మంది శిష్యులు. వాళ్ళలోనే వాళ్ళు మంచోళ్ళు కాలేదు, వాళ్ళే బాగుపడలేదు. యేసు చనిపోయిందా? ఇది కానటువంటి విషయంగా మనం గమనిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆ 11 మంది శిష్యులు ఎప్పుడు బాగుపడ్డారు? యేసు చనిపోయి తిరిగి లేచి 40 దినములు భూమి మీద ఉన్నప్పుడు ఆత్మ సడగా కనబడనటువంటి ఆత్మస్వరూపుడుగా దేవుడు వారి మీద నాలుకల మీద రాలినప్పుడు అప్పుడు వారు సంపూర్ణతలోనికి రావటం ప్రారంభించారు. అక్కడ కిందికి రాస్తాడు చూడండి. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. అందరూ ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. 40 years. ఏముందండి ఇజ్రాయిల్ మీద? కృపణ, కనికరమా, జాలియా, దయనా? జాలి, దయ, ప్రేమ, ఆప్యాయతతో తిండి పెట్టాడు అలాగే. దేవుడు కోపంతోనే తిండి పెట్టాడటండి. కోపంతోనే ఒంటి మీద బట్టలు చెమట వాసన రాకుండా, చెప్పులు అరిగిపోకుండా చేశాడట. మనం చెప్పుకుంటాం దేవుడు ఎంతో చూడండి, 40 సంవత్సరాలు వారి బట్టలు అరిగిపోలేదండి, చెప్పులు అరిగిపోలేదండి, కష్టపడకుండా తిన్నారండి. దేవుని కోపంతోనటండి. ఈరోజు నువ్వు తినే తిండి, కట్టుకునే బట్ట, అనుభవించే ప్రతి క్షణం దేవుని కోపముగా ఉండకుండా చూసుకోకండి. మనిషి కోపంతో మనము బ్రతికినా పర్వాలేదు, కానీ దేవుని కోపంతో మాత్రం బ్రతకండి దయచేసి. దేవుని కోపంతో బ్రతికిన ఇశ్రాయేలు ఏమయ్యారో చూడండి అక్కడ. చదవండి అమ్మవారు కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. ఎక్కడుండాలి వీరు? పాలు తేనెలు ప్రవహించే కనానులో బ్రతకాలి వీరు. అక్కడ వారు బ్రతకడానికి ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. దట్ జర్నీ ఈజ్ జస్ట్ ఫర్ 40 days. 40 రోజుల్లో వారు కనాను చేరుతారు. దట్ వాజ్ ది ప్లాన్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ టువర్డ్స్ ఇజ్రాయిల్స్. ఇజ్రాయేల్ పక్షమున దేవుడు అలాంటి ఆలోచన ప్రణాళిక కలిగాడు. 40 రోజుల్లో నేను అన్ని చేరుస్తాను. కానీ 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు. చేసుకున్నారు. కానీ వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండానే అరణ్యములో శవాలుగా రాలిపోయింది. 6 లక్షల కుటుంబాలు అరణ్యములో శవాలుగా రాలిపోయారు అని అంటే, అరణ్యములో ఎవరు వారిని పాతిపెట్టి ఉంటారు? అరణ్యములో వారు భూస్థాపితం కూడా చేయబడలేదట. అరణ్యములో శవాలుగా రాలిపోతే అరణ్యములో ఉండేటటువంటి జంతువులకు దేవుడు వారిని శవాలను ఆహారంగా పడేశాడు. దానియేలు గాని సజీవంగా వేసినా కూడా అడవికి రాజైనటువంటి సింహము ఎదురుగా సజీవుడైన దానియేలు ఉన్నా ఆహారం కాలేదు. దేవుడు తన సింహము నోరును మూయించను అని రాశాడు, చెప్పాడు దానియేలు గారు. అదే సింహపు యొక్క నోర్లను దానియేలు కంటే ముందు అరణ్యములో దేవుడు తెరిపించాడట. క్రూర జంతువుల నోళ్లను తెరిపించాడు. తినండి, నేను వీరికి మన్నాను పెట్టాను, వీరి మీద నా దయను కృపను చూపించాను, శ్రేష్టమైన బ్రతుకునిచ్చాను. ఇప్పుడు క్రూరమైనటువంటి వాటికి శవాలుగా అప్పగించేస్తూ ఉన్నాడు. తినండి. ఆ క్రూరమైనటువంటి జంతువులకు నీవు అప్పగించబడకూడదు. ఆ క్రూరమైన జంతువులు మనుష్యులే. దేవుని ఇష్టపడని ఆ మనుషులే క్రూరమైనటువంటి జంతువులు. ఆ క్రూరమైనటువంటి జంతువులకు నీ భవిష్యత్తు ఆహారముగా మార్చబడకపోతే, ఈ విశ్వాసము నువ్వు తెలుసుకున్న ఈ విశ్వాసమును ఆచరిస్తే
ఈ విశ్వాస ప్రయాణంలో దేవుడు దానియేలు గారిని కంటికి రెప్పలా కాపాడుకున్న విధంగా, షద్రక్ మేషక్ అబేద్నెగోను కంటికి కాపాడుకున్నట్టుగా నన్ను కాపాడుకున్న విధంగా, నా భార్యను కాపాడుకున్న విధంగా పిల్లల్ని కూడా కాపాడుకుంటాడు, సమస్తమును కూడా కాపాడుకుంటాడు. ఈ భూప్రపంచములో ఎవరిని కాపాడలేరు. కనబడని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము ద్వారా బ్రతికితేనే ఆ దేవుడు కాపాడతాడు. సింహపు గుహను దానియేలును వెయ్యక ముందు ఆ రాజు సాయశక్తిలా ప్రయత్నం చేశాడట కాపాడటానికి. వెయ్యాలనుకున్న రాజు వెయ్యకుండా కాపాడాలనుకున్నాడు, కాపాడలేకపోయాడు. వేసిన తర్వాత దేవుడు కాపాడాడు, దేవుని దూత కాపాడాడు. లేకపోతే ముందే కాపాడితే ఆ మనిషి అనేవాడు నేను రాజును కాపాడాను అని చెప్పేవాడు. అప్పుడు దానియేలు ఆ వ్యక్తి దగ్గర ఒక తగ్గింపు స్వభావం కలిగి ఉండాల్సిన పరిస్థితి వచ్చేది, తలదించుకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేది, అతడు చెప్పిన మాట వినాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి మనం ఎవ్వని దగ్గర బానిసలుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడే మనల్ని కాపాడున్నాడు, విశ్వాసమే మనల్ని బ్రతికిస్తుంది. మోషేను ఆ విధంగా గుహ దగ్గరికి, ఆ పొద దగ్గరికి వస్తుంటే నువ్వు రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అని ఆ లోపల నుండి వస్తున్నటువంటి స్వరముతో అన్నప్పుడు, నువ్వు తొడుక్కున్నటువంటి పాదములతో నువ్వు రావద్దు అన్నాడు. నీ పాదములకు నువ్వు జోళ్లు తొడుక్కున్నావు, రావద్దు అన్నాడు. జోళ్లు అంటే జోళ్లు కాదు, అక్కడ నీకు సమాధానం లేదు. జోళ్లను దేనితో పోల్చాడు అపోస్తలుడైనటువంటి పౌలు? జోళ్ళు సమాధానం అనేటటువంటి సువార్త వల్ల అయినటువంటి జోళ్ళు తొలగించండి. తప్పిపోయినటువంటి కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికి వస్తే ఆ కుమారునికి ఏమేం చేశాడని రాసింది? ఆ చేసిన దాంట్లో వాడికి చెప్పులు కూడా తొలగించను అని రాసింది. చెప్పులు తొలగించను అని అంటే సమాధానం అనేటటువంటి సువార్తని జోళ్లను తొలగించాడు అని అర్థం. చూడండి ఒకసారి, అపోస్తలుడైనటువంటి పౌలు జోళ్లను దేనితో పోలుస్తూ ఉన్నాడు? అపోస్తలులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో చెప్పులు అని అంటే మనం వేసుకునేటటువంటి చెప్పులు మాత్రమే కాదు. ఇక్కడ 15వ వచనం చదవండి, 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడును తొడుగుకొని నిలవబడుడి. అక్కడ విప్పమంటున్నాడు మోషేను. రిమూవ్ యువర్ శాండల్స్, రిమూవ్ యువర్ చెప్పల్ విచ్ యు హావ్ వేర్. నువ్వు వేసుకున్నది విప్పు, నేను వేసేది తొడుక్కో. నీ దగ్గర ఏం జోడున్నాయి? సమాధానము లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, అలాంటి సువార్తనే లేదు నీ దగ్గర. సమాధానకర్తకు అధిపతి అన్నటువంటి ఆ యేసుకు సంబంధించిన మాటలు లేవు, వాక్యము లేదు, అలాంటి జీవితం లేదు, అలాంటి సిద్ధపాటు లేదు. ఎవరెవరో చెప్పిన మాటలు, నేను కాకుండా వేరే వారు చెప్పినటువంటి మాటలు నువ్వు తొడుక్కున్నావు, అది నువ్వు ధరించావు, అది నువ్వు కలిగి ఉన్నావు. మోషే, నాకు సంబంధించినది లేదు నీ దగ్గర, అది విప్పేస్తావా? అది విప్పి రా అన్నాడు. ఈ రోజున నీతో నాతో మనతో కూడా చెప్తున్నాడు, దేవునికి సంబంధించనిది, ఆయన తప్ప వేరే దేవుడు ఉండకూడదు అన్న ఆ ఆలోచన కాక వేరే ఆలోచనను తొడుక్కొని ఉంటే, వేరే తలంపు నీవు ధరించి ఉంటే, అది కలిగి ఉంటే, నా దేవుడు అంటున్నాడు, క్యాన్ యు లీవ్ దోస్ థాట్స్? ఆ ఆలోచన, ఆ తలంపును విడిచిపెడతావా? రావాలనుకుంటున్నావు గనక చెప్తున్నానంటున్నాడు మోషేకి. నీకు రావాలని లేకపోతే ఎవడేం చేయలేడు అనుకోండి.
మోషే రావాలనుకుంటున్నాడు. ఐ వాంట్ టు కమ్ అండ్ సీ ది మిరాకిల్. అద్భుతం చూడాలనుకుంటే, నీ జీవిత అద్భుతమైన వరకు చూడాలనుకుంటే ఈ మాటలు నీకే. లేదు వీడు వాగుడుగా వీడు ఇలాగే మాట్లాడతాడు అనుకుంటే ఎవరేమీ చేయలేరు. ఇజ్రాయేలు ఏమైపోయారో చూసావు. ఆ తర్వాత యూదా ఇస్కరియోతు ఏమైపోయారో చూశారు. ఆ తర్వాత భార్యాభర్తలైనటువంటి అననీయ సప్పీరాలు ఏమైపోయారో చూశారు. భార్యాభర్తలు అననీయ సప్పీరా దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మను కలిసి మోసము చేశారు. కలిసి మోసం చేశారు. ఈ రోజున కలిసి మోసం చేస్తున్నారు. కలిసి మోసపరమైనటువంటి ఆలోచనలు ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికీ అబద్ధమే, ఇప్పటికీ సత్యం లేదు, ఇప్పటికీ రెండు నాలుకలు కలిగినటువంటి స్వభావంతో క్రైస్తవ కుటుంబాలు బ్రతుకుతున్నారు. ఉద్యోగ స్థలములు ఒకలాంటి ప్రవర్తన, చదువుకునే స్థలంలో ఒకలాంటి ప్రవర్తన, ఇంట్లో ఒకలాంటి ప్రవర్తన, సంఘములో ఒకలాంటి ప్రవర్తన. ఇది మోసకరమైనది కాదా? ఇప్పుడు ఇఫ్ యు వాంట్ టు కమ్, లీవ్. చెప్పులు అంటే చెప్పులు కాదండి, తప్పుడు ఆలోచనలు కలిగినటువంటి దాన్ని విప్పి రామోషే వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు ఎవరి మొరలు విని ఏ కారణాన్ని బట్టి మోషే దగ్గరకు వచ్చాడో ఆ బాధ్యతను అప్పగించినప్పుడు నీ ప్రజలు అనలేదు, నా ప్రజలు అన్నాడు. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో కాగా రమ్ము, కాగా రమ్ము, కాగా రమ్ము. విడిచిపెట్టిన తర్వాత అంటున్నాడు దేవుడు, కమ్. విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను పిలువడు. ఎన్నుకున్నటువంటి దారి బదిలిస్తున్నాడు. ఈ విశ్వాసమును తెలుసుకుని దాన్ని ఆచరించుట వేదాంత విద్య, థియలాజికల్ స్టడీ. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా విద్యార్థులుగా ఆయన మనకు జ్ఞానమును నేర్పిస్తున్నాడు, వివేకమును నేర్పిస్తున్నాడు, బ్రతుకును ఎలా కట్టుకోవాలో నేర్పిస్తున్నాడు. రండి, విప్పిన తర్వాత రండి, విడిచిపెట్టిన తర్వాత రండి. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను, నా ప్రజలను అన్నాడు. నిర్గమకాండం ఏం చదువుకున్నాము? 32లో చూడండి, నిర్గమకాండం 32 ఏం చదువుకున్నాము? 7వ వచనంలో కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. వదిలేశాడు. నా ప్రజలు అన్నవాడు నీ ప్రజలు అన్నాడు. అంటే నాకు సంబంధించిన వారు కాదు. ఎందుకన్నాడు? సజీవుడైనటువంటి కనబడిన దేవుని స్థానాన్ని ఒక విగ్రహానికి ఇచ్చేశారండి. కాబట్టి నా ప్రజలు సాతాను ప్రజలు. ఇక వాడికి అప్పగించేస్తున్నాను, వాడు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదని దేవుడే అన్నాక ఇక ఎవడు అలాంటి ప్రజల యొక్క భవిష్యత్తును చక్కగా కట్టగలదండి? డబ్బు కట్టలేదు, చదువు కట్టలేదు, ఏది కట్టలేదు. సజీవుడైన దేవుని యొక్క వాక్యమునకు లోబడితే, ఈ వాక్యమునకు కట్టుబడి ఉంటే, దీన్ని ఆచరిస్తే ఇది నిన్ను చక్కగా కడుతుంది. నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను, అందుకు నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుండును. క్రైస్తవులారా, నేనే పాటి వాడినయ్యా. వాళ్ళను నేను బయటికి తీసుకొని వచ్చి ఆ వాగ్దాన భూమిలోనికి చేర్చడానికి నేనెంతటి వాడినయ్యా? నా జ్ఞానం ఏ పాటిది? నేనే అత్తగారి ఇంట్లో అత్తగారు ఇచ్చినటువంటి ఆ గొర్రెలను మేపుకుంటూ అత్తగారి మీద ఆధారపడి బ్రతుకుతున్నానయ్యా నేను అంటున్నాడు మోషే. నేను మామింట్లో బతుకుతున్నానయ్యా, పిల్లిచ్చిన మామింట్లో నేను బ్రతుకుతున్నానయ్యా.
వారు పెట్టే ముద్దల మీద నేను బ్రతుకుతున్నానయ్యా. అలాంటిది 6 లక్షల కుటుంబాల ఇశ్రాయేలీల బాధ్యత నా మీద మోస్తున్నావు, నేనెంతటి వాడనయ్యా అని మోషే అంటూ ఉంటుంటే మోషేతో అంటున్నాడు, నీవు ఈ పని పూనుకుంటే, నేను అప్పగించిన ఈ బాధ్యతను నువ్వు స్వీకరిస్తానంటే నిశ్చయముగా నేను నీకు తోడయ్యుండును. అంటే అక్కడ ఆపోజిట్ ఏంటి? నీవు గనక రిజెక్ట్ చేస్తే, నీకు అప్పగిస్తున్న ఈ పనిని నువ్వు రిజెక్ట్ చేసి నువ్వు ఎన్నుకున్నటువంటి ఆ పనిలోనే ఉంటానంటే నిశ్చయముగా నేను నీకు తోడై ఉండను అని అర్థం. Do what I assigned you, then I will be with you. నేనే నీకు తోడై ఉంటాను. ఇంకేం కావాలి? ఆ తోడై ఉన్నటువంటి ఆ మోషేను అద్భుత రీతిగా 6 లక్షల కుటుంబాన్ని ఎంత చక్కగా పోషించే భాగ్యాన్ని ఇచ్చాడండి. ఈరోజు ఎవరు చేస్తారండి? ఇంట్లో 4 ఉంటే 4 పని చేసినా కూడా, 4 జీతం వచ్చినా కూడా సరిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటిది పనే అవసరం లేకుండా, జీతమే అవసరం లేకుండా, ఏ వస్తువు కొనే అవసరమే లేకుండా 40 సంవత్సరాలు మోషే పోషించగలిగాడు దేవుని తోడు అంటే ఊహించుకో. అదే తోడు ఈ రోజున నీకు ఇవ్వాలని, అదే తోడుగా దేవుడు నీకు ఉండాలనుకుంటే, నువ్వు వేరొక దేవుడు కావాలని వెళ్తానంటే ఇట్స్ యువర్ చాయిస్. దేవుడు ఎవ్వరిని బలవంత పెట్టి తన దగ్గర ఉంచుకోడు. జీవన్ మరణములు నీ ఎదుట ఉంచానంటాడు. ఆశీర్వాదములు శాపములు మీ ఎదుట ఉంచాను, ఏదనుకుంటారో ఎన్నుకోండి అంటున్నాడు. చెప్పాడు, జీవమును ఇచ్చే చెట్టు నీ ముందుంచాను, చావును ఉంచే చెట్టును కూడా నీ ముందుంచాను. నీ ఇష్టం అని వదిలేశాడు. ఆ చావు అనేటటువంటి ఆ పండు తెంపుకొని తినాలి అనిపించినప్పుడు దేవుడు రాలేదే, వదిలేశాడండి. అయ్యో నేను వద్దు అన్నటువంటి పండు తింటున్నారు, చచ్చిపోతారు, నాకు దూరం అయిపోతారు, ఆశీర్వాదాలకు దూరం అయిపోతారు, కష్టపడి చెమటోడ్చి బ్రతికి ముళ్ళ తుప్పలు గచ్చ పొదలను వారు ఒలిపించుకొని ప్రతిరోజు క్షణ క్షణం ఏడుస్తూ బ్రతుకుతారు అని దేవునికి తెలిసినప్పుడు దేవుడు వచ్చి బలవంతంగా ఆపొచ్చు కదా. ఆపడు. నీకు ముందే చెప్పాడు ఏది మంచో ఏది చెడు. చాయిస్ ఈజ్ యువర్స్. లేదు నాకు మంచే జరుగుతుంది అనుకుంటే ఇట్స్ అప్ టు యూ. వాళ్ళు మంచే జరుగుతుందని నమ్మించాడు సాతాను. కానీ ఎంత ఘోరమైనటువంటి చెడు జరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు నేను దేవుడు చెప్తూ ఉన్నాడు, నిర్గమాకాండం 20వ అధ్యాయము ద్వారా చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండము ద్వారా కూడా చెప్పిస్తున్నాడు. అలా ద్వితీయోపదేశ కాండము అంటే అర్థమైంది ది రిపీటెడ్ బుక్. కాబట్టి ఒకటిసారి చెప్పాడు నిర్గమాకాండంలో, మళ్ళీ ఇంకొకసారి అదే మాటలను ద్వితీయోపదేశ కాండం సెకండ్ బుక్ అనగా సెకండ్ టైం కూడా మళ్ళీ చెప్తున్నాడు, నేను తప్ప వేరొకడు ఉండొద్దు, నీకు ఏ రూపము ఉండకూడదు నీ ఇంట్లో. దట్స్ ఆల్. నేను జ్ఞాపకాలతో కూడా ఒక మాట చెప్పొచ్చాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం ఒక మాట జ్ఞాపకం చేశాను. లాస్ట్లో చివరిలో ఒక మాట చెప్పాను. చనిపోతారు మనుషులు, చనిపోయిన తర్వాత వారిని పాతి పెట్టేస్తాం. అక్కడ రాశాడు, చనిపోయిన వారు విశ్రమించులాగున, వారు విశ్రాంతి పొందులాగున వారి వైపు తిరిగి చూడకూడదు అని చక్కగా రాశాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనములో 5-6 వచనాలు చూడండి. అక్కడ యోబు గ్రంథం 14వ అధ్యాయము 5-6 వచనాలు. 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించు. అంటే దేవుడు ఏదైతే ఆయుష్ను
నిర్ణయించాడో ఆ నిర్ణయించిన ఆయుష్ను ఎవడు కూడా పెంచుకోలేడు. అది నువ్వు పెంచేశావు, ఆ తర్వాత ఆయుష్ను ముగించేశావు. ముగించబడిన తర్వాత ఏం జరుగుతుంది? కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడక యుండుము. ఎవరి వైపు చూడక యుండుము? దేవుడు ఒకరికి ఆయుష్ నిర్ణయించిన తర్వాత, నిర్ణయించిన ఆయుష్ ముగించుకున్న తర్వాత, ఆ ముగించుకున్నటువంటి వారి వైపు మనము చూడొద్దు అట తిరిగి. ఇక ఇంకా నేను డీపీకి వెళ్ళాలంటే వెళ్ళగలను, కానీ ఇది నేను ఫేస్బుక్లో లైవ్లో వస్తుంది కనుక నేను కాస్త వెనకడుగు వేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అన్నప్పుడు వేరొక దేవుణ్ణి పెట్టుకున్నటువంటి ఆ దేవుళ్ళందరూ చనిపోయినటువంటి వారే. వాళ్ళ చరిత్రలు ఏంటో మనకు తెలియదు. నిజంగా వారు పుట్టారా? నిజంగా వారి దేవుళ్ళుగా పుట్టారా? అయితే దేవుళ్ళుగా పుడితే మరి దేవుళ్ళుగా ఎందుకు చనిపోయారు? చనిపోయి మరలా మన దేవుళ్ళ ఎందుకు బ్రతకలేదు? చనిపోయిన వారి వైపు తిరిగి చూడకూడదు. వాడు నీ దేవుడైనా సరే, ఇంత వివరంగా వివరించి తెలియచేసిన విశ్వాసం ఇంత చక్కగా నువ్వు తెలుసుకుంటున్నా దీన్ని ఆచరణలో పెట్టకపోతే ఆ వ్యక్తిని ఏమనాలో దేవుడు చెప్పాడు. వీరు భ్రష్టులు, విననొల్లని ప్రజలకు దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలు ఇంకొకరి ప్రజలు అయిపోవటానికి, దేవుని ప్రజలుగా కాకుండా ఉండటానికి ఏమడ్డుగా వచ్చింది? ఏంటి కారణం అనంటే, కనబడని దేవుని యందు విశ్వాసముంచి బ్రతకాల్సిన వీరు వారు తయారు చేసుకొని మాట్లాడని, చూడని, వినని అదే దేవుడు అనుకొని అదే ఈ రోజున మాకు ఈ బ్రతికి కలిగించాడండి అని అనుకున్నారు గనక దేవుడు వారు నాకు సంబంధించిన వారు కాదు. 2వ అధ్యాయం చివరిలో ఏమనుకున్నా? వారి యందు దేవుడు లక్ష్యం ఉంచాను. లక్ష్యం ఉంచిన దేవుడు ఇప్పుడు అలక్ష్యము చేశాను. వారిని దేవుడు నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటాడు. వద్దు బిడ్డ, వద్దు నా ప్రియ బిడ్డలారా. మన జీవచ్చలంలాగా ఇలాగే ఒంటరిగా దేవుని విశ్వాసముతో దేవుని బిడ్డగా బ్రతికితే చాలు. ఇలాగే ఒంటరిగా బ్రతికినా చాలు. ఎందుకంటే చావు అందరికీ వస్తుంది. ఆ చావు వచ్చినప్పుడు దేవుని బిడ్డగా చస్తాము, దేవుని బిడ్డగా తిరిగి లేద్దాము, దేవుని భార్యగా ఎల్లప్పుడూ సజీవంగా ఆరాధింపబడుతూ ఆ భవిష్యత్తును మన చేతులతో కట్టుకున్నాడు. ఇక్కడ అది చెప్తూ ఉన్నాడు. ఆచరణలో పెట్టాలి ప్రతిదీ. ఈ నిర్గమకాండంలో నుంచి ఈరోజు ఇవ్వబడినటువంటి పత్రికల పాఠంలోనికి వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రికలో విశ్వాసులు ఎలా ఉండాలి అని చెప్తాడు. 2వ అధ్యాయం మొదటి 15 వచనములు మనం చూస్తే ఒక సైనికునిలాగా ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత ఒక స్పోర్ట్స్ మ్యాన్ లాగా ఉండాలి అని అంటాడు. ఆ తర్వాత ఒక ఫార్మర్ లాగా ఉండాలి అని అంటాడు. ఇది ఎన్నోసార్లు మనం మన సహవాస వాక్యాన్ని ధ్యానించుకున్నాం. నిజంగా విశ్వాసం అన్నవాడు ఉండాల్సింది ఎలా ఉంటాడు? తెలుసుకుంటాడు, తెలుసుకుని నేర్చుకుంటాడు, నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడతాడు. సైనికుడు అంటే ఎవరు? మీకు తెలిసినటువంటి, మనకు తెలిసినటువంటి సైనికులని తీసుకోండి. మీరు భార్యను వదిలిపెట్టాడు, పెళ్ళైతే భార్యను వదిలిపెట్టాడు. అతను ఎవరో ఒకరికి పుట్టినవాడు కనుక భార్య భర్తలను తల్లిదండ్రులను వదిలిపెట్టాడు, అన్నదమ్ములను బంధువులను వదిలిపెట్టాడు, తన సుఖాలను వదిలిపెట్టాడు. స్టార్టింగ్లో నేను చెప్తాను కదా, నీ పాదములకు ఉన్నటువంటి జోళ్లను వదిలిపెట్టము. థింక్ అబౌట్ ది సోల్జర్.
సైనికుని గురించి ఆలోచన చేయండి. సైనికుని వల్ల ఉండండి అని అక్కడ రాస్తున్నాడు. అక్కడ అన్నీ వదిలిపెట్టి తాను ఏదైతే అనుకున్నాడో, నా దేశమును నేను కాపాడాలి, నా దేశము కాపాడబడి అది సురక్షితంగా క్షేమంగా ఉండటానికి నేను పోరాడుతూ చచ్చిపోవటానికైనా సిద్ధంగా ఉంటాను అనుకున్నవాడే సైనికుడు. బ్రతకటానికి పోరాడేవాడు సైనికుడు కాదు. బ్రతకనైనా బ్రతుకుతాను, చనిపోనైనా చనిపోతాను, ఆ పోరాటంలో ఏదైనా జరగచ్చు అని సిద్ధపడేవాడే సైనికుడు. కానీ ఓటమిని మాత్రం అంగీకరించాడు. తాను నమ్మిన సిద్ధాంతం కొరకు, తాను ఎన్నుకున్న పని కొరకు ఒంటరిగా చచ్చిపోతాడు. అలా ఈ రోజున ఈ విశ్వాసమును తెలుసుకొని ఆచరణలో ఉండు అని నేను చెప్పటం లేదు. జీవ కిరీటమును సొంతం చేసుకున్న పౌలు రాసిన మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత జట్టి అయినటువంటి వాడి వలె ఉండు అన్నాడు. జట్టి అంటే స్పోర్ట్స్ మ్యాన్ ఎలా ఉంటాడు? క్రమశిక్షణ కలిగి ఉంటాడు. ఏది పడితే అది తినడు. తాను ఎన్నుకున్న స్పోర్ట్స్లో తాను అనుకున్న గమ్యానికి మంచి పేరును సంపాదించడానికి అన్నిటినీ చంపుకుంటాడు. విలువైనటువంటి సమయాన్ని దానికే వెచ్చిస్తాడు. ఎన్నోసార్లు చెప్పాను, స్పోర్ట్స్ మ్యాన్ 4 గంటలకి నువ్వు గ్రౌండ్లో ఉండాలంటే 4 గంటలకి గ్రౌండ్లో ఉంటాడు. ఈ ఆహార పద్ధతులు, నియమాలు పాటించాలంటే అవి పాటిస్తాడు. మరి ఈ రోజున ఈ విశ్వాస యాత్రలో విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు కూడా దేవుడు కొన్ని సిద్ధాంతాలను ఇచ్చాడు, కొన్ని పద్ధతులను, నియమాలను పెట్టాడు. అలా ఉండాలి అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఫార్మర్ లాగా ఉండండి అంటున్నాడు. ఒక వ్యవసాయకులాగా ఉండండి. వ్యవసాయకుడు దేన్ని నమ్ముకుంటాడంటే భూమిని నమ్ముకుంటాడు, ఆకాశాన్ని నమ్ముకుంటాడు. ఆకాశం తప్పకుండా వర్షం కురిపిస్తుంది అని నమ్ముకుంటాడు. ఆ వర్షం కురిపించబడగానే తాను చేతుల కష్టాజితమును నమ్ముకుంటాడు. నాగటి చేతిలో పట్టుకుంటాడు, దున్నుతాడు. దున్నిన తర్వాత ఆ నేలలో విత్తనాలను వేస్తాడు. నమ్ముకున్నాడు, నేను విత్తనం వేస్తున్నటువంటి భూమి నాకు పంట ఇస్తుంది, నా గ్రామానికి పంటనిస్తుంది, నా దేశానికి పంటనిస్తుంది అని అతడు తన కొరకు వ్యవసాయకుడిగా మార్చబడలేదు. తన గ్రామం కొరకు, తన రాష్ట్రం కొరకు, తన దేశం కొరకు వ్యవసాయకుడు అయ్యాడు. మరి నువ్వు తుచ్చమైనటువంటి నీ ఒంటరి బ్రతుకు కొరకే ఆలోచన చేస్తున్నావు. నీ బ్రతుకు కొరకే నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఒక వ్యవసాయకుడు అనేవి కాలేవా? ఒక జట్టికుడు అనేవి కాలేవా? ఒక సైనికుడివి కాలేవా? ఒక సైనిక కుటుంబము కాలేవా? ఒక వ్యవసాయకుడు అక్కడ పొలము దున్నితే, దాన్ని నమ్ముకొని సమస్తమును వదిలిపెట్టి దున్నితే నీ ఇంటి దాకా, నా ఇంటి దాకా ఆహారం వస్తా ఉంది. నువ్వు సంపాదించుకున్న డబ్బుతో కాదు నువ్వు తింటుంది, డబ్బు కాదు నువ్వు తింటుంది, బంగారం కాదు నువ్వు తింటుంది. అక్కడ వ్యవసాయకుడు పండిస్తున్న ఆ పంటను కొనుక్కొని తింటున్నాడు. అతడు ఎంత త్యాగం చేస్తే, ఎంత కష్టపడితే నీ ఇంటి దాకా, నా ఇంటి దాకా 4 బియ్యం గింజలు వచ్చాయండి, 4 గోధుమ గింజలు వచ్చాయి. మరి నీ తల్లిదండ్రుల కొరకు, నీ కుటుంబం కొరకు అంత పూర్తి త్యాగం నువ్వు చేయలేవా? నువ్వు చేస్తున్న త్యాగం నీ బ్రతుకు బాగుండటానికి తప్ప ఇంకా ఎవ్వరిని బాగుపరచడానికి కాదు. ఎవ్వడు నీ మీద బ్రతకటానికి దేవుడు నిన్ను కోరుకోవటం లేదు. నీ బ్రతుకు నువ్వు బాగుండాలి. మన బ్రతుకును మనం బాగుండాలనే దేవుడు తన శిలువలో మరణించాడు. తన శిలువ మరణం దేవునికి ఏదో మేలు చేస్తుందని కాదంటే మనకు మేలు చేస్తుందని, నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా ఉంటాడు. ఇది చెబుతూ ఎలా బోధించాలో చెప్తున్నాడు, ఎలా తెలియచేయాలో చెప్తున్నాడు. 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని. ఎక్కడ పెడుతున్నామండి మాటలు? సిగ్గుపడే పని చేసుకుంటూ, కుటుంబం అంతా సిగ్గుపడేటటువంటి పని చేసుకుంటూ,
ఏ క్రైస్తవుడిగా బ్రతుకుతారు? యోగ్యునిగా బ్రతకండి అని చెప్తున్నాడండి, అయోగ్యునిగా కాదు. సిగ్గు పడనక్కరలేని చేతుల సిగ్గుపడుకుంటూ నీ వాళ్ళందరినీ సిగ్గుపరిచేటటువంటి విధంగా ఎందుకండి క్రైస్తవ కుటుంబాలుగా, క్రైస్తవ సంఘాలుగా బ్రతుకుతారు? ఒక్కటే అవకాశం ఈ రోజున ఆ పరిస్థితిలో నుండి తల ఎత్తుకునే గౌరవ మర్యాదలతో యోగ్యునిగా, యోగ్య కుటుంబముగా బ్రతికే అవకాశాన్ని దేవుడు ఈ రోజున నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఈ రోజున మోషే వదిలిపెట్టన్నప్పుడు వదిలిపెట్టాడు. సేమ్ మళ్ళీ మీకు చూసుకోండి, యెహోషువ కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. యెహోషువను కూడా వదిలిపెట్టమంటాడు. ఈరోజు నిన్ను కూడా వదిలిపెట్టమంటున్నాడు, నన్ను వదిలిపెట్టమంటున్నాడు, అందరినీ వదిలిపెట్టమంటున్నాడు. సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. కాబట్టి సత్యవాక్యమును ఉపదేశించే విషయములోను, అనగా తెలియచేసే విషయములోను, తెలుసుకునే విషయములోను, తెలుసుకొని ఆచరించుట విషయములోను నిన్ను నీవే జాగ్రత్త పడుము. ఈ విషయంలో నిన్ను నీవు జాగ్రత్త పరుచుకుంటే నిశ్చయముగా నీ దేవుడు నీకు మోషేకు తోడై ఉన్నట్టుగా ఉంటాడు, యోసేపుకు తోడై ఉన్నట్టుగా తోడై ఉంటాడు. దావీదు గారికి, దానియేలు గారికి, శద్రక్ మేషక్ అబేద్నెగో గారికి నాకు తోడుగా ఉన్నటువంటి భార్యకు తోడుగా ఉన్న దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీ పిల్లలకు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉన్న దేవుడు నా కొడుకుకు తోడుగా ఉండాలని రూల్ లేదు, నా బిడ్డకు తోడుగా ఉండాలని రూల్ లేదు. ఎవరి బ్రతుకు వారు బ్రతికితే వారికి దేవుడు తోడుగా ఉండాలా ఉండకూడదా అని దేవుడు నిర్ణయించుకుంటాడు, అంతే. సో నా తోడు దేవుడు, ఇప్పుడు మనం చదువుకున్న యోబు గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం, ఎంతకాలం నా ఆయుష్ దేవుడు నిర్ణయించాడో అంతకాలమే నా తోడు. ఆ తర్వాత ఎవరి తోడు నీకుంటుంది? ఎవరి దగ్గరికి వెళ్తావు? కాబట్టి అంతా అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చే బదులు ఏమీ కాకముందే మోషే దేవుని దగ్గరికి వస్తాను అంటే దేవుడు రా అన్నాడు. ఈ రోజున నువ్వు వస్తానంటే దేవుడు నిన్ను రా అంటాడు. మోషేలాగా గొప్ప జీవితము ఇస్తాడు, దానియేలులాగా గొప్ప జీవితాన్ని ఇస్తాడు. చివరిలో సువార్తల పాఠం యోహాను సువార్త 12వ అధ్యాయంలో 20వ వచనం నుంచి ఈరోజు ధ్యానించాల్సినటువంటి అంశం కూడా ఉంది. అది వాటిని తెలియచేసి నేను ముగించేస్తాను. ఇది కూడా ఎన్నోసార్లు మనం ధ్యానించాం. మన సహవాసంలో ఇలాంటి వాక్యాలు మనం కొత్త కాదండి. దిస్ ఇస్ నాట్ ది ఫ్రెష్ మెసేజ్ టుడే వాట్ ఐఎమ్ గివింగ్, దిస్ ఇస్ ది రిపీటెడ్ మెసేజ్ ఇన్ అవర్ ఫెలోషిప్. కానీ వినే ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఆత్మ ఈ వర్తమానము ద్వారా రక్షించబడాలని, వదిలిపెట్టవలసింది వదిలిపెట్టాలని, తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి కుమారుడు వల్ల ఎవరు ఉండకూడదని, తప్పిపోయి తిరిగి వచ్చిన వారి వల్ల ఉండద్దండి. తప్పిపోకుండానే తండ్రి దగ్గర ఉండండి. ఎందుకంటే తప్పిపోయారా, ఎవ్రీథింగ్ విల్ బి ది లాసెస్, యూ విల్ బి ది లూజర్. పందుల పొట్టు తిందామన్నా దొరకలేదు. అలాంటి పరిస్థితి రావద్దు అనే దేవుడు ముందుగానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుంచి కూడా చూస్తే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడట. ఆ వ్యక్తి పేరు అక్కడ రాస్తాడు, ఫిలిప్పు అని రాస్తున్నాడు. బెత్సయిదా వాడైనటువంటి ఫిలిప్పు యేసును చూడటానికి వచ్చాడు. యేసు చూడటానికి వస్తే 20వ వచనం నుండి 12వ అధ్యాయం 20వ వచనం నుంచి మీరు తర్వాత చదువుకోండి. యేసును చూడటానికి వస్తే యేసు లోపల ఉన్నాడు, గది లోపల ఉన్నాడు. ఇలాగే వర్తమానం చెప్తా ఉన్నాడు. జనాలంతా కూర్చున్నారు, చక్కగా వాక్యం చెప్తా ఉన్నాడు, అందరినీ పరామర్శిస్తున్నాడు, అందరికీ ఈ విశ్వాసమును తెలియజేస్తున్నాడు. ఈ విశ్వాసమును ఎలా ఆచరించాలో వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అనగా వేదాంత విద్య వారికి అందిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఈ బెత్సయిదా వాడైనటువంటి ఆ యొక్క ఫిలిప్ వచ్చాడు. నేను యేసుని చూడటానికి వచ్చాను అని, ఆ లోపలికి వెళ్ళడానికి స్థలం లేకపోతే బయట ఉన్న వారికి చెప్తే ఆ శిష్యులలో నుంచి ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా నేను పలానా వ్యక్తి చూడటానికి వచ్చాడు అయ్యా అని అన్నాడు. అలాగా అని యేసు బయటికి రాలేదు. అలాగా అని
ఫిలిప్పును లోపలికి తీసుకురండి అన్నాడు. అంటే మరి చూడటానికి ఫిలిప్ వచ్చాడు, నిన్ను చూడటానికి వచ్చారయ్యా అని యేసు చెప్పారు. ఆ టాపికే దేవుడు పక్కన పెట్టేశాడు యేసుక్రీస్తు. ఆ టాపిక్ పక్కన పెట్టి ఇంకో టాపిక్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం టాపిక్ మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. 23వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. అక్కడ ఇన్సిడెంట్ ఏంటి? ఈయన చెప్తున్నది ఏంటి? ఏమైనా అక్కడ రిలేటెడ్ ఉందా అంటే ఉంది 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 కాబట్టి అది చెప్తున్నాడు. ఫిలిప్పు యేసును చూడడానికి వచ్చాడు, చూడలేకపోతున్నాడు, బయట ఉన్నాడు. అయ్యా నేను ఆయన ఎలాగైనా కలవాలి, కలిసి ఏదో పని మీద వచ్చానని చెప్పాలి అని అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పి పంపిస్తే యేసు అంటున్నాడు ఫిలిప్పు చావాలి, ఫిలిప్పు చస్తే గాని అతడు నన్ను చూడలేడు అని అర్థం వచ్చేటట్టు చెప్తున్నాడు. ఫిలిప్పు చావాలంటే ఫిలిప్పు చావాలి కాదు, ఫిలిప్పు ఏ ఆలోచనతో నా దగ్గరికి రావాలనుకున్నాడో ఆ ఆలోచనను చంపి నా దగ్గరికి వస్తే అంటున్నాడు. ఏ తలంపుతో నా దగ్గరకు వచ్చాడో ఆ తలంపును చంపితే, ఏ ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చాడో దాన్ని చంపితే, దాన్ని విడిచిపెడితే. మోషే రావాలనుకుంటున్నాడు, చూడాలనుకుంటున్నాడు, మోషేను చంపమంటున్నాడు, మోషేను విడిచిపెట్టమంటున్నాడు. మోషే స్థానంలో ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి ఫిలిప్ వచ్చాడు. ఆ ఫిలిప్పును ఉద్దేశించి చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. నేను గోధుమ గింజగా తనను తాను పోల్చుకుంటూ, గోధుమ గింజ చంపబడి భూమిలో పడి చంపబడితే అది గొప్ప పంటనిస్తుంది, విస్తారమైనటువంటి గోధుమ గింజల్నిస్తుంది. ఒక్క గోధుమ గింజ భూమిలో పడితే అది గొప్ప వృక్షముగా లేకపోతే గొప్ప పంటగా తయారయ్యి అన్ని గోధుమ గింజల్ని తయారు చేస్తుంది. ఆ ఆలోచన ఫిలిప్పుకు లేదు. ఫిలిప్పుకుంది ఒకటే ఒక ఆలోచన, నేను 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 కోరుకున్నది, నేను ఆశపడ్డది, నేను అనుకున్నది అది కలిగి ఉన్నాడు. అది కాబట్టి వాడు నాకు అక్కర్లేదు, వాడి సబ్జెక్టే నా ఎదురుగా తీయకండి అని క్లియర్గా చెప్తున్నాడు. పాత నిబంధనల నుంచి చూపించాను. ఇజ్రాయిల్ గతి వాళ్ళ పొద్దు అరణ్యములో శవాలుగా రాలిపోయారు. వాళ్ళ ఆలోచనలు చంపలేదు కనుక, వారి తలంపులను చంపలేదు కనుక, వారు తీసుకునే నిర్ణయాలను చంపలేదు కనుక అక్కడ వారు. అదే ఇజ్రాయిల్ స్థానంలో ఫిలిప్పు అంటున్నాడు, చూడమని చెప్పు, ఐఎమ్ రెడీ. అతడు నా దగ్గరికి వచ్చి చూసే అవసరం లేదు, నేనే అతని దగ్గరికి వెళ్తాను. ఎస్, వన్ డే జీసస్ ఈస్ కమింగ్ టు అస్, టు సీ అస్, టు రిసీవ్ అస్. మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. దేవుడు ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు ఎదుగో ఈ వాక్య రూపంలో నీతోనే ఉన్నాడు, ఈ రోజున నాతోనే ఉన్నాడు. అతడు మనకు కనబడే దేవుడు కాదు, వినిపించే దేవుడు, తెలియచేసే దేవుడు. తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెడితే ఆ ఆచరణలో మనకు నిత్యము తోడుగా ఉంది. దానియేలుకు ఏ హాని కలగకుండా సింహపు నోర్లను ఎలా మూయించాడో, మన జీవితంలో వచ్చే మనల్ని నాశనం చేయటానికి, మనల్ని కృంగదీసి మన జీవితాన్ని పతనం చేయటానికి వచ్చిన ప్రతి దాన్ని కూడా మనకు హాని చేయకుండా, నాశనం చేయకుండా వాటిని మూసేస్తాడు, వాటిని ఆపేస్తాడు. వాటిని దేవుడే అడ్డుకుంటాడు, దేవుని దూతలు అడ్డుకుంటాడు. మనం ఏమీ చేయని అవసరం లేదు. జస్ట్ వాట్ వి నో లెట్ us follow, దట్స్ ఆల్. నీకు ఏం తెలుసో పరిశుద్ధ గ్రంథంలో నుండి దాన్ని తూచా తప్పకుండా పాటించు. దట్స్ ఇనఫ్. రెస్ట్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
హీ విల్ బీ విత్ యూ అండ్ హీ విల్ బీ ఇన్ యూ. అంతే, నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నాతో ఉంటాడు, నాలో ఉంటాడు. అందుకే అక్కడ కింద నేను చదివించలేదు, కానీ ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల వాడు నన్ను సేవించవలను. ఎవడైతే నన్ను సేవిస్తాడో అక్కడ నా సేవకుడు ఉంటాడు అన్నాడు. నేనెక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. సేవకుడు ఎక్కడ ఉంటాడో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి నీ ఇంట్లో ఒక సేవకుని దేవుడు ఉంచాడంటే దేవుడే నీతో ఉన్నాడు. కాబట్టి సేవకుడైనటువంటి దేవుణ్ణి వదిలిపెట్టి దయ్యమై ఉన్నటువంటి, సాతానై ఉన్నటువంటి, కలిగి ఉన్నటువంటి ఆ ఇంటికి చేరుతావు, ఆ స్థలానికి చేరుతావు. దేవుడే మనకు వదిలేస్తూ ఉంటాడు. ఆ మాటకు చదవండమ్మా, కింది వచ్చిన ఒక్కడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. ఎవరిని వెంబడింపవలను? ఇద్దరిని కాదు వెంబడించాల్సింది, బోత్ కాదు. ఐ ఫాలో బోత్ అండి. నేను ఇక్కడ ఇది చేస్తానంటే నేను అక్కడ అది చేస్తానండి. అక్కడ చేసింది ఇక్కడ తెలియనియనండి, ఇక్కడ చేసింది అక్కడ తెలియనియనండి. కాబట్టి ఇక్కడ అక్కడ తెలియనివేమో కానీ అక్కడ ఆయనకు మాత్రం సమస్తం తెలుస్తుందిగా. ఆయనే కదా సమస్తం చేసేవాడు. నిన్ను పోషించాల్సిందన్న ఆయన్నే, నీ డబ్బును ఆశ్రయించాల్సిందన్న ఆయన్నే, నీకు ఆరోగ్యం ఇవ్వాల్సిందన్న ఆయన్నే, నీకు ఏది చేయాల్సిందన్న ఆయన్నే కదా. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. క్రైస్తవులు వాళ్ళు ఎవరికి మొరపెట్టారండి? ఇజ్రాయేలు దేవునికి మొరపెట్టాడు. దేవుడు ఇజ్రాయేలుల దగ్గర ఎలా ఉన్నాడండి? మోషే అనే సేవకుని ద్వారా ఉన్నాడు, యెహోషువ అనే సేవకుని ద్వారా ఉన్నాడు, పేతురు అనేటటువంటి సేవకుల ద్వారా ఉన్నాడు, పౌలు అనేటటువంటి సేవకుల ద్వారా ఉన్నాడు. ఈ రోజున అంత గొప్పవాడిని కాకపోయినప్పటికీ దేవుడు నాకు కూడా సేవకుడు అన్నటువంటి ఒక పేరును నాకు కలుగజేశాడు. అంత అర్హత లేకపోయినప్పటికీ అదో సేవకుడు వెళ్తున్నాడండి. ఈరోజు సేవకుడు వస్తాడట. మేము సేవకుడిని పిలిచామండి. మరి అదే సేవకుడు, అదే దేవుడు నీకు తండ్రిగా ఉంటే, నీకు తల్లిగా ఉంటే, నీకు భార్యగా ఉంటే, నీకు భర్తగా ఉంటే, నీకు బిడ్డగా ఉంటే, నీకు కొడుకుగా ఉంటే, అలాంటి సేవకుడిని, అలాంటి సేవకునిలో దేవుడు ఉంటే ఎలా తప్పుడు నిర్ణయం తీసుకుంటాం, ఎలా తప్పుడు ఆలోచన కలిగి ఉంటాం. ఈరోజు ఏం జరిగిందో తెలుసా? వేదాంత విద్య. ఈ రోజున దేవుడు నీకు విద్య అభ్యాసం చేశాడు, నీకు జ్ఞానమును బోధించాడు. ఈ యొక్క కనీసం ఆ విద్య ఎలాగూ అభ్యాసం కాలేదు, ఆ విద్య ఎలాగూ నీకు వంట పట్టలేదు. కనీసం ఈ విధంగా వంట పట్టించుకొని, ఈ జ్ఞానమైనా సంపాదించుకొని నీవు నేను మనమందరము కూడా ఈ లోకంలో కుక్క చావు చావకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి బిడ్డలుగా చావకుండా, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మరణము అన్న పేరుతో ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి జీవము అన్న పరదేశము మనం వెళ్ళి, ఆ తర్వాత యేసుక్రీస్తు మన మరణం తర్వాత వస్తే మన సమాధులు తెరవబడాలి, అందులో నుండి మహిమ శరీరముగా ఇది మార్చబడాలి, ఆయన్ని భార్య చేసుకోవడానికి మనం వెళ్ళాలి. అంతేకాని అలాంటి భార్యలుగా మనం తయారు కావడానికి, అలాంటి వివాహం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి మనమందరం కూడా ఈ లోకంలో సిద్ధపడుతూ, ఎందుకంటే ఎవ్వరూ మంచివాడు కాదు ఈ లోకంలో. ఎవ్వరూ సరి అయినటువంటి నిర్ణయాలతో, ఆలోచనలతో బతకటం లేదు. ఒకరు తప్పుడు ఆలోచన, ఇంకో అనగా సబ్జెక్ట్ మే బి ది డిఫరెన్స్. తీసుకున్న నిర్ణయములో అందరివి తప్పుడు నిర్ణయాలు ఉండవచ్చు. కాబట్టి ఎవరెవరు ఏ పనుల్లో మరి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు ఉన్నారో ఈ వర్తమానము ద్వారా నా ప్రజలు, నా బిడ్డలు అని ఇంకా ఇప్పటికీ దేవుని చేత అనిపించుకోవాలంటే ఈ వర్తమానమును మనము అంగీకరిద్దాం. తద్వారా ఆయన అంగీకరించబడినటువంటి బిడ్డలుగా భవిష్యత్తును మనం కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు మన విముక్తుల దేవుని గురించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించును కాక.
దేవుడు మనకి మాటలు వినిపించాడంటే మంచి కొరకే వినిపించాడు. కాబట్టి సౌలుకు వినిపించాడు, దావీదుకు వినిపించాడు. మొదటి రాజు అయినటువంటి సౌలు నిర్లక్ష్యం చేశాడు. తన ఈటను తీసుకొని తానే పొడుచుకున్నాడు. పనివాడిని పిలిపించి తలను నరికేయమన్నాడు. ఇద్దరికీ వర్తమానం వెళ్ళింది. ఇద్దరికీ దేవునికి తెలియచేశాడు. విశ్వాసం అంటే దేవుని మాటలను వినుట. దేవుని మాటలు ఇద్దరికి వినిపించాడు. సమూయేలు గారి ద్వారా సౌలుకు వినిపించాడు, నాతాను గారి ద్వారా దావీదుకు వినిపించాడు. ఇద్దరు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసిన వారే. ఒకరు ఒక రకమైన పాపం చేశారు, ఇంకో రకమైన పాపం చేశారు. ఇద్దరు కూడా పాపం అనేటటువంటి పడవలోనే ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇద్దరికీ తెలియచేశాడు. విశ్వాసమును తెలుసుకుని దాన్ని ఆచరించుట అనగా దేవుని మాటలను, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకునుట అని అర్థం. విశ్వాసం తెలుసుకుంటా అంటే సో దేవుని యొక్క ఉద్దేశాన్ని వారి బ్రతుకులను ఇద్దరికీ తెలియచేశాడు. సౌలు అన్నాడు, దావీదు అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించు అన్నాడు. తాను తీసుకునే నిర్ణయాన్ని చంపేశాడు. అతడు చంపబడకుండా దేవుని ఇష్టానుసారుడని బిరుదును పొందుకున్నాడు. అతనిలో నుండి కుమారుడు, దావీదు కుమారుడు యేసు అని పేరు పెట్టుకొని ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నా ప్రియబిడ్డలారా, ఈ రోజున సౌలు స్థానంలో ఉంటావా, దావీదు స్థానంలో ఉంటావా? దేవుడు నీకే వదిలేశాడు. తెలియచేయటం మాత్రమే ఆయన పని. తెలుసుకున్న తర్వాత ఎన్నుకోవటం అనేది మన చేతిలో. సరి అనేది ఎన్నుకుంటే మాత్రం ఎవ్వరూ నీకు తోడుగా ఉండలేమో, కానీ దేవుడు మాత్రం తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉన్నాడంటే దేవునికి సంబంధించిన వారందరూ నీకు తోడుగా ఉంటారు. యోగ్యునిగా, యోగ్యురాలిగా, యోగ్య కుటుంబముగా, యోగ్య సంఘముగా తయారు చేస్తాడు. ఈరోజు అయోగ్యునిది, ఈరోజు అయోగ్యురాలిది, ఈ రోజులో నువ్వు సిగ్గుపడుతున్న పరిస్థితిలో ఉన్నావు. సిగ్గుపడనక్క లేని పరిస్థితిలో దేవుడు నిలబెడతాడు. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, మీరిచ్చినటువంటి ఈ వర్తమానం నా జీవితంలో నేను తెలుసుకున్నాను కనుక, ఈ తెలుసుకున్నటువంటి మీరు తెలియజేసిన ఈ వాక్యము నాకు శక్తిగా పనిచేయటకు, నాలో బలముగా పనిచేయటకు, నేను విజయాన్ని సాధించే విధముగా దాన్ని ప్రభా ఇది పనిచేయటకు నీకు సహాయ సహకారాలను నీ కృపను విస్తరింపచేయమని ఈ వర్తమానం విన్నటువంటి బిడ్డలందరికీ అలాంటి ఆలోచనతో తన్ని ప్రభా నడిపిస్తారని ఆశిస్తూ మా ప్రభుకి రక్షకుడి యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయముగా బ్రతిలాడి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దీవెనల ఆశీర్వాదం మనకును కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నిలయును గాక. ఆమేన్. ఆశీర్వాదం మామీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఏ మాహిమీదా కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ప్రవేశక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంత కొట్టి నాశనం, కానీ నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.